19వ శతాబ్దపు భారతదేశం. ఆ రోజుల్లో చదువు, సంధ్య కొందరికే సొంతం. అధికారం కూడా అంతే, వంశపారంపర్యంగా వచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో సమాజపు పునాదులనే ప్రశ్నించిన ఒక విప్లవకారుడి కథ ఇది. ఆయనే జ్యోతిరావు ఫూలే, సామాజిక మార్పుకు అసలైన రూపశిల్పి. పదండి ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. విద్యయే స్వేచ్ఛకు మార్గం. చూడండి, ఈ ఒక్క వాక్యం ఫూలే జీవిత ఆశయాన్ని, ఆయన పోరాటాన్ని మొత్తం మన కళ్ల ముందు ఉంచుతుంది. అణిచివేత అనే సంకెళ్లను తెంచగలిగే ఏకైక ఆయుధం చదువే అని ఆయన ఎంత బలంగా నమ్మారో. ఈ చిన్న ఆలోచనే ఆయన మొదలుపెట్టిన మహావిప్లవానికి కేంద్ర బిందువుగా మారింది. అవును, ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆ కాలంలో సమాజమంటే అబ్బో ఎన్నో కఠినమైన రూల్స్, ఎవరు ఏం చెయ్యాలో ఎవరు ఏం చెయ్యకూడదో అన్నీ ముందే రాసిపెట్టుండేవి. సో ఈ ఒక్క ప్రశ్న చాలు ఫూలే ఎదుర్కొన్న సామాజిక అడ్డంకులు ఎంత పెద్దవో మనకిట్టే అర్థమైపోవడానికి. ఆ అడ్డంకులేంటో సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఫూలే బాల్యంలోకి వెళ్ళాలి. అసలు ఆయనలో ఆ విప్లవాత్మక స్ఫూర్తికి బీజం ఎక్కడా ఎలా పడిందో తెలుసుకోవాలి. ఫూలే పూణేలో ఒక సాధారణ కూరగాయలు పండించే కుటుంబంలో పుట్టారు. కాని చిన్న వయసులోనే కుల వివక్ష అనే చేదు నిజాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సొచ్చింది. అయితే స్కాటిష్ మిషన్ స్కూల్లో చదవటం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చదువు వల్లే స్వేచ్ఛ, సమానత్వం లాంటి ఆలోచనలు ఆయనలో మొదలయ్యాయి. అదే భవిష్యత్తుకు పునాది వేసింది. అంటే ఆయన చదువు కేవలం అక్షరాలు నేర్పించలేదు, తను బతుకుతున్న సమాజాన్ని లోతుగా విశ్లేషించడానికి, అందులోని తప్పుల్ని ధైర్యంగా ప్రశ్నించడానికి అవసరమైన పదునైన ఆయుధాలను కూడా ఇచ్చింది. ఆనాటి సమాజాన్ని చూస్తే మనకు రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకవైపు చదువు, అధికారం అన్నీ కొందరి చేతుల్లోనే బందీగా ఉండేవి. మరోవైపు ఫూలే ఆ సంకెళ్లను తెంచాలని కలగన్నారు. విద్య ద్వారా అందరికీ సమాన అవకాశాలుండే ఒక కొత్త సమాజాన్ని ఊహించుకున్నారు. ఇక ఇక్కడే కథలోకి సావిత్రిబాయి ఫూలే వస్తారో. ఆమె పాత్ర చాలా కీలకం. వాళ్ళిద్దరి పెళ్లి కేవలం ఒక బంధం కాదు, అదొక సామాజిక మార్పు కోసమేర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. వారి భాగస్వామ్యం చూడండి, కేవలం 8 ఏళ్లలోనే ఒక చరిత్ర సృష్టించింది. 1848లో వాళ్ళిద్దరూ కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఇది ఊహించడానికే సాధ్యం కాని ఒక సాహసోపేతమైన ముందడుగు. వారి పనిలో ఉన్న అసలైన విప్లవం ఇదే. వాళ్ళు లింగ వివక్షతతో పాటు కుల వివక్ష అనే రెండు పెద్ద అడ్డంకులతో ఒకేసారి పోరాడారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు, శూద్రుల పిల్లలక్కూడా చదువు చెప్పించారు. విద్య అందరికీ అందాలన్నదే వాళ్ల లక్ష్యం. సరే, ఇప్పుడు మనం ఫూలే కేవలం బడులు పెట్టడమే కాకుండా తన ఉద్యమాన్ని ఒక వ్యవస్థగా ఎలా మార్చారో ఆ మేధోపరమైన ప్రయత్నాల వైపు వెళ్దాం. 1873 ఈ సంవత్సరం ఫూలే ప్రయాణంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. తన ఆలోచనలకు ఒక సంస్థాగత రూపాన్నిచ్చి తన పోరాటాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సత్యశోధక్ సమాజ్ పేర్లోనే ఉంది, సత్యాన్వేషణ సమాజం. దీని లక్ష్యం చాలా క్లియర్: కుల వివక్ష లేని, అందరూ సమానంగా బతికే సమాజాన్ని నిర్మించడం. ఇది ఆయన జీవితకాల పోరాటానికి ఒక ఆర్గనైజ్డ్ రూపాన్ని ఇచ్చిందన్నమాట. ఫూలే దగ్గరున్న ఆయుధం బడి మాత్రమే కాదు, ఆయన కలం కూడా చాలా పదునైనది. ఆయన రచనలు సమాజాన్ని ఒక ఊపు ఊపేశాయి. తన గులాంగిరి పుస్తకంలో భారతదేశంలోని కుల వ్యవస్థను నేరుగా అమెరికాలోని బానిసత్వంతో పోల్చారు. ఎంత ధైర్యమో ఆలోచించండి. ఇక షేత్కరియాచ అసూద్ అంటే రైతు కొరడ, దానితో అప్పుల పాలైపోతున్న రైతులని ఎలా దోచుకుంటున్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు. మరి ఫూలే చేసిన ఈ కృషి, దాని ప్రభావం ఎంత దూరం వెళ్ళింది? ఆయన వారసత్వమేంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఫూలే ప్రభావం ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన వెలిగించిన ఆ జ్ఞానజ్యోతి తరతరాలుగా ఎంతో మందికి దారి చూపుతూనే ఉంది, ఒక మార్గదర్శిలా నిలిచింది. ఇది ఆయన వారసత్వానికి అత్యంత శక్తివంతమైన ఉదాహరణ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ అంబేడ్కర్ ఫూలే ఆలోచనల నుండే ప్రేరణ పొందారు. దీన్ని బట్టి ఫూలే దార్శనికత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన విప్లవానికి ఒక సింపుల్ బ్లూ ప్రింట్ ఉంది. స్టెప్ 1 ఉన్న వ్యవస్థను ధైర్యంగా ప్రశ్నించాలి. స్టెప్ 2 చదువు అనే ఆయుధంతో ప్రజలకు శక్తినివ్వాలి. ఇక చివరిగా స్టెప్ 3
భవిష్యత్ తరాలకు ఒక దారి చూపి వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఆయన తన కాలంలో ఉన్న కొద్దిపాటి వనరులతోనే ఇంత పెద్ద సామాజిక విప్లవాన్ని మొదలుపెట్టారు. మరి ఇంత టెక్నాలజీ, ఇంత సమాచారం మన చేతుల్లో ఉన్న ఈ రోజుల్లో మార్పు తీసుకురావడానికి మన దగ్గరున్న సాధనాల్ని ఎలా వాడుకోవచ్చు? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.